ఇవాళ కీలకమైనటువంటి రాజ్యసభలో కూడా రేపు భవిష్యత్తులో ఉంటాయి. గతంలో కూడా మరి బాలయోగిని జిఎంసి బాలయోగి గారిని స్పీకర్ చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే. ఆ రోజున దళితులకి ఆ రోజున ప్రతిభా భారతి గారిని స్పీకర్గా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఒక దళిత సోదరిని ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి బ్యాలెన్స్ షీట్ కులాలకి ఇచ్చే దాంట్లో అందరికీ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా దశల వారీగా వస్తాయి. వచ్చినాయి 3 కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ప్రశ్నించడానికి మీరెవరు? నువ్వు మాట్లాడుతూ ఉన్నావా కులాల గురించి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా వేరే కులాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడా? కనీసం నువ్వు వెళ్ళి ఏ రోజున పక్కన కూర్చున్నావా? ఒక దళిత ఎమ్మెల్యేని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అవునా కదా చెప్పండి. ఇవాళ పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి దళిత సోదరుల్ని జిఎంసి బాలయ్య గారిని కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే అట్లా కాదు, ఈ 3 సీట్లు ఎంతమంది పంచుతారు? వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఏ రోజు చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం లేరా? బతికిలేరా? నత్వానికి ఇచ్చావు కదా ఆ రోజున. ఆ రోజు నువ్వు నీ కేసుల కోసం పక్క రాష్ట్రాలకు ఇచ్చావు కదా ఆ రోజున. ఇవాళ నువ్వు మాట్లాడతావు కులాల గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇవాళ ఏది చేసినా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల స్థానిక సంస్థలో బీసీలకి ఆ రిజర్వేషన్ కోత కోసావు కదా నువ్వు జగన్మోహన్ రెడ్డి. 34 సంస్థల రిజర్వేషన్ని 24 కోత కోసారు. చెప్పండి దానికి సమాధానం. ఇది మేము చాలా ట్రాన్స్పరెంట్గా పార్టీకి అందరం కూర్చుని సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు. ఇది కులాలకి మతాలకి అన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మా పార్టీని మేము తీసుకెళ్ళగలం. ఎందుకంటే ఆనాడు స్పీకర్కి ఇచ్చిన ఆ రోజు ఎందుకు మాట్లాడాలి మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలను అమ్ముకుంది జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాన్ని న్యాయం చేస్తే ఒక తెలుగుదేశం పార్టీని.